గతంలో బీఆర్ఎస్ చేసిందే నేడు కాంగ్రెస్ చేస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఒక్క చెట్టును కొట్టాలన్న అనుమతి తీసుకోవాల్సిందే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చట్టాలను ఉల్లంఘించి హెచ్సీయూలో చెట్లను కూల్చిందన్నారు ఆయన. హెచ్సీయూలో జంతువులున్న మాట వాస్తవమని, తనపై కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధమన్నారు కిషన్ రెడ్డి. తమది కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేక పోరాటం కాదని, హెచ్సీయూలో పచ్చదనం కాపాడేందుకే తమ పోరాటం అన్నారు. భూములమ్మి ప్రభుత్వాన్ని నడిపే పద్ధతి తెలంగాణలోనే ఉందన్నారు. భూములు మద్యం అమ్మడం, అప్పులు చేయడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలన్న ప్రభుత్వ ఆలోచన తప్పన్నారు. హైదరాబాద్ లోని పలు అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయని, వాటిని కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు కిషన్ రెడ్డి. వేరే రాష్ట్ర వ్యాపారులు తెలంగాణ ప్రభుత్వాన్ని ఎందుకు కూల్చుతారని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. వాళ్ళకి ఇక్కడేం పని అని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడం ఖాయమన్నారు కేంద్ర మంత్రి. వక్ఫ్ చట్టంపై ఆందోళన చేయడం అంటే భూ బకాసురులకు వత్తాసు పలకడమే అన్నారు కిషన్ రెడ్డి. ఎంఐఎం కబ్జాదారులను పోగేసి ఆందోళన చేస్తోందన్నారు. వక్ఫ్ చట్ట సవరణ వల్ల పేద ముస్లింలకు లాభమే జరుగుతుందన్నారు కిషన్ రెడ్డి.